రోజు రోజుకి మా ఊర్లో సమస్యలు పెరిగిపోతున్నాయి సార్. నమస్తే. ఇంకో బాధితుల చర్చ చూడండి. చెప్పండి సార్. ఆ జాంబియా రోజు మమ్మల్ని ఏడిపిస్తున్నాడు సార్. రోడ్డుపై తిరగాలన్నా ఇబ్బందిగా ఉంది సార్. ఆడవాళ్ళ మానాలకి రక్షణే లేదు సార్. మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్. మీరే ఏదో ఒకటి చెయ్యండి. మీరేం బాధపడకండి అమ్మా, ఏదో ఒకటి నేనే చేస్తాను. ఈ ఊరికి పోలీస్ ఆఫీసర్ కాదు, ఒక హీరో అవసరం. చూస్తుంటే ఇప్పుడు మా ఊరి పరిస్థితి ఇలా ఉంది. మా ఊరికి కరెక్ట్ ఆఫీసర్ కావాలి. సార్ మీరేం కంగారు పడకండి, మీ ఊరికి హీరో వస్తున్నాడు. మేము ఆ హీరో కోసం వెయిటింగ్. కూర్చోండి ఆఫీసర్. మీలాంటి నిజాయితీ గల సిన్సియర్ ఆఫీసర్ సేవలు మాకు చాలా అవసరం. అందుకోసమే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. ఇక్కడ అన్నా అనే ఒక సన్నాసి కొడుకున్నాడు. వాడి తమ్ముడు జాంబియా. వాళ్ళు మొత్తం పబ్లిక్ ఆస్తులను తమ పేరు మీద రాయించుకుంటున్నారు. ఎవరడం వస్తే వాళ్ళని వేసేస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మీ ఇష్టం. నిర్దాక్షిణ్యంగా వేసిపడేయండి. నా సహాయ సహకారాలు మీకుంటాయి. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పిన పనులని కరెక్ట్గా చేయండి, ఓకే? సరే, ఉంటాను. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా. నా కోసం మీ లైఫ్లో టైమే ఇవ్వట్లేదు. మీరు మీ పనే తప్ప మీ లైఫ్లో నాకే ఇంపార్టెన్స్ లేదు. పోలీస్ అనేది ఒక ఉద్యోగం కాదు, ఒక బాధ్యత. నువ్వంటే నా లైఫ్ కాదు, నా ప్రాణం. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నన్ను అర్థం చేసుకో బంగారం. నువ్వే నా ప్రాణం. కొంచెం టైం ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. లవ్ యూ బంగారం. రే, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? నా కొడుకు లాంటివాడు, నా జాంబీ ఉన్నాడు కదా, వాడికి చెప్పండి. వాడు చూసుకుంటాడా కబ్జా మ్యాటర్. ఎలా జరిగింది? జాంబియా చంపేశాడు.